జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ గుడిసెవాసులకు న్యాయం చేయాలని సిపిఐ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయం ముందు భగత్ సింగ్ గుడిసె సేవలకు వందలాది మందితో కలిసి ధర్నా సేవా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీకి ప్రభుత్వం పట్టాలు ఇచ్చి దాంతో పాటు సీసీ రోడ్డు, మురికి కాలువలు, మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం కల్పించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే స్పందించి గుడిసె వాసులకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మించాలని ఆయన కోరారు. లేని పక్షంలో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొని ప్రవీణ్ తో పాటు కొంతమందిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంచినీటి వసతి, అదేవిధంగా డ్రైనేజీ, రోడ్ల సమస్య, కరెంటు సమస్య తీర్చాలని చెప్పేసి ఈరోజు ఆందోళనలో పోరాటాలు చేస్తున్నాం. ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ గుడిసె వాసులకు పట్టాలు ఇస్తామని, భగత్ సింగ్ కాలనీ వాసులకు మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఆ హామీ నిలుపుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంట్లో పట్టాలు ఇవ్వాలి, ఇంటి నెంబర్లు కేటాయించాలి, భగత్ సింగ్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయాలి. అదేవిధంగా మెరుగైన వసతులు, రోడ్లు కానీ, నీళ్ల వసతి కానీ, సైడ్ డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఇంకా గుడిసెవాసులతోటి భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సొత్కు ప్రవీణ్ కుమార్, సిపిఐ పట్టణ కార్యదర్శి, భూపాలపల్లి. సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూ పోరాటాలు జరుగుతున్నటువంటి జిల్లా కేంద్రాలలో మరి అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ముట్టడి చేర్పాటు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ కాలనీ వాసులతో కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ముట్టడి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుండి భగత్ సింగ్ కాలనీ భూపాలపల్లి పట్టణంలోని సర్వే నెంబర్ 280లో ఇండ్లు లేని నిరుపేదలు 5 సంవత్సరాలుగా భూ పోరాటం చేస్తూ అక్కడనే నివాసం కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ జిల్లా అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇంటి అద్దెలు కట్టలేక, సొంత ఇల్లు లేక, ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయక, డబుల్ బెడ్రూమ్లు ఇయ్యక అనేక వేలాది మంది ప్రజలు ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటాల్లో